అష్టైశ్వర్యాలను తీసుకువచ్చే అక్షయ తృతీయ రాబోతుంది. మరి అక్షయ తృతీయ పండుగ కోసం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? అక్షయ అనగా క్షయం లేనిది, తరగని సంపద, ఎప్పటికీ నిలిచి ఉండేదని అర్థం. అక్షయం అంటే నాశనం లేనిది, అంతం లేనిది, క్షయం కానిది అని అర్థం. ఏ పనిని తలపెట్టినా ఈరోజు ఎటువంటి వస్తువులు ఇంటికి తీసుకువచ్చినా, ఏ శుభకార్యాన్ని తలపెట్టినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని ఒక నమ్మకం. ఇంతటి శుభప్రదమైన అక్షయ తృతీయ నాడు ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? అమావాస్య రోజున ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చునా లేదా? వైశాఖ శుద్ధ తదేనే అక్షయ తృతీయగా జరుపుకుంటాం. ఆ శ్రీ మహాలక్ష్మికి, శ్రీ మహావిష్ణువుకి వివాహం జరిగిన రోజు కూడా ఈ రోజే. శివుడు అనుగ్రహంతో కుబేరుడు సిరి సంపదలకు రక్షకుడుగా నియమితుడైనటువంటి రోజు ఈ రోజే. అష్ట కష్టాలను తొలగింపచేసే అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారికి అనుగ్రహం అందరికీ కూడా సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. కొన్ని విశేషమైన రోజులు అరుదుగా వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆదివారము, అమావాస్య ఈసారి కలిసి వచ్చింది. చాలా విశేషము. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పారద్రోలడానికి కొన్ని పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది. ఆ పరిహారాలు ఏమిటి అనే విషయం తెలియచేస్తూ, అమావాస్య రోజు ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చునా లేదా? ఒకవేళ అమావాస్యకు ముందుగా ఇంటిని, పూజను శుభ్రం చేసినప్పటికీ కూడా అమావాస్య తర్వాత కూడా ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయాలని కూడా అడుగుతున్నారండి. ఆ విషయాన్ని కూడా తెలియచేస్తాను. అందరికీ కూడా లక్ష్మి కావాలి. లక్ష్మి అంటే సంపద, ఆరోగ్యం, ఆయుష్. మరి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగు పెట్టేటప్పుడు ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలి. అంటే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర అమ్మవారికి ఇంట్లోకి ఆహ్వానించే విధంగా అమ్మవారి పాదాలను వేసి ఉంచటం. ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండి ఇల్లంతా మంచి సువాసన వచ్చే విధంగా, అంటే ఇల్లంతా ధూపాన్ని వేయటం. ఇలాగ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా రాగి చెంబు నీళ్లతోటి ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర ఉంచి దీపం వెలిగించి అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానం పలకడం లాంటివి చేస్తూ ఉండాలి. మరి ఇంతటి విశేషమైన అక్షయ తృతీయ 2025వ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం తెలుసుకుందాం. మరి 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మనకి ఏప్రిల్ 30వ తారీఖు నాడు అక్షయ తృతీయ పండుగ వచ్చింది. ఏప్రిల్ 30వ తారీఖు అంటే బుధవారం వేళ అక్షయ తృతీయ పండుగ వచ్చింది. అందుకు ముందు రోజు మంగళవారము, అలాగే 27వ తారీఖు అమావాస్య. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిందండి. కాబట్టి మంగళవారము, అమావాస్య, అలాగే శుక్రవారం వేళ ఇంటిని, పూజా గదిని చాలా వరకు అందరూ శుభ్రం చేయరు. మాకు పట్టింపు లేదండి, మేము అమావాస్య నాడు అమావాస్య లక్ష్మీ పూజను చేస్తాము అనుకున్న వారు ఎవరైనా సరే అమావాస్య నాడు శుభ్రం చేయవచ్చు. లేదా మిగతా వారందరూ కూడా మంగళవారం, శుక్రవారం వేళ కాకుండా ఇంటిని, పూజా గదిని మిగతా రోజుల్లో శుభ్రం చేయండి. అలాగే ఆడవారికి వచ్చే ఇబ్బంది, ఈ పీరియడ్ టైం వలన కొంచెం పూజా గదిని, ఇంటిని అమావాస్యకు ముందు కానీ అమావాస్య తర్వాత కానీ శుభ్రం చేయవచ్చు. ఎప్పుడు కూడా ఇంటిని, పూజా గదిని ఏదైనా పండుగ పర్వదినం వస్తుందంటే ముందుగానే శుభ్రం చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది. ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అమావాస్యకు ముందుగానే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసినప్పటికీ కూడా అమావాస్య తర్వాత కూడా ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయాలని అడుగుతున్నారండి. ఇంకా అలాంటప్పుడు మీకు అటువంటి అపోహ ఉన్నప్పుడు అమావాస్య తర్వాతే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోండి. అమావాస్య అంటే ఏమీ గ్రహణం కాదండి. ఎందుకంటే మనం గ్రహణం అయిన తర్వాత, గ్రహణ సమయం అయిన తర్వాత ఇంటిని, పూజా గదిని శుభ్రం చేస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే ప్రతి నెలలో కూడా అమావాస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా గ్రహణం అని అనుకోవాలి కదా, గ్రహణం అయితే కాదు కదా. కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథి కాబట్టి ఇంటిని, పూజా గదిని ఎప్పుడూ కూడా పీరియడ్ టైం అయిన తర్వాత శుభ్రం చేసుకోవటం వలన ఇల్లంతా కూడా శుచిగా, శుభ్రతగా ఉంటుంది. ఒక 2-3 రోజుల ముందుగా లేదా ఒక వారం రోజుల ముందుగా ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసినప్పటికీ కూడా మీరు పూజ చేసే రోజున ఇల్లంతా మాప్ పెట్టుకోవటం, అలాగే ఒకసారి వంటగదిని మాప్ పెట్టుకోవడం, అలాగే పూజా గది కొద్దిగా పసుపు నీళ్ళు చల్లుకోవడం లాంటివి చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే హడావిడి లేకుండా ఉదయమే పూజ అనేది చేసుకోవడానికి ఈ చిన్న టిప్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ అనుకోకుండా అక్షయ తృతీయ నాడు పూజ చేయడం కుదరనట్లయితే, అంటే ఉద్యోగరీత్యా లేదంటే పీరియడ్ టైం వలన లేదంటే ఊరు వెళ్ళవలసి వస్తే అక్షయ తృతీయ నాడు పూజ చేయడం కుదరనప్పుడు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అంటే, ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యను ఫాల్గుణ అమావాస్య అంటారు. అమావాస్య తర్వాత నుంచి కూడా వైశాఖ శుద్ధ పాడ్యమి ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మనకి వైశాఖ మాసం అనేది మొదలవుతుంది. వైశాఖ మాసం మొదలైన 3వ రోజు వైశాఖ శుద్ధ తదేనాడు మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము. వైశాఖ మాసం అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం. అసలు వైశాఖ మాసంలో ఎన్ని మామిడిపళ్ళ శనివారాలు వచ్చాయి, మామిడిపళ్ళ శనివారం అని ఎందుకు అంటారు,
వైశాఖ మాసం యొక్క విశిష్టత గురించి పూర్తి వివరంగా ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అక్షయ తృతీయ నాడు పూజ చేయడం కుదరని వారు వైశాఖ మాసంలో వచ్చే ఏ శనివారం వేళైనా సరే ఈ పూజను చేయవచ్చండి. లేదా వైశాఖ పౌర్ణమి వేళ అక్షయ తృతీయ పూజ అయితే చేయవచ్చు. ఇంతటి విశేషమైన పర్వదినం రోజున మనలో చాలామంది కూడా బంగారం వెండి కొంటూ ఉంటారు. మరి బంగారం వెండి ఏ సమయంలో కొనాలి, ఈరోజు చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి, బంగారానికి బదులుగా ఈరోజు ఏ వస్తువులు ఇంటికి తీసుకొస్తే అది అక్షయం అవుతుంది. ఎందుకంటే మనలో చాలామంది కూడా బంగారం కొనలేకపోవచ్చు. మరి బంగారానికి బదులుగా ఈ రోజున కొన్ని మంగళకరమైన వస్తువులు ఇంటికి తీసుకొస్తే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరి జీవన మనుగడ కోసం ధనధాన్యాలు తప్పనిసరిగా అవసరం అవుతూనే ఉంటాయి. కాబట్టి కలిగిన వారు బంగారం కొంటూ ఉంటారు. కలగని వారు మీరు ధనధాన్యాలు వృద్ధి చెందాలని, అంటే ప్రతిరోజు కూడా తిండికి బట్టకి లోటు లేకుండా చూడమని అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా కొన్ని తిథులు అంటే చాలా ఇష్టము. అందులో పౌర్ణమి, అమావాస్య అంటే చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య వేళ లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాము. అలాగే పౌర్ణమి వేళ క్షీరదీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు ఎవరైతే అమావాస్య నాడు పూజలు చేస్తూ ఉంటారో వారు ఈ రోజు మాత్రం ఇంటిని పూజగదిని శుభ్రం చేయవద్దండి, అమ్మవారిని పూజించండి. మిగతా వారు మేము ప్రత్యేకంగా అమావాస్య నాడు లక్ష్మీదేవి అమ్మవారి పూజలు ఏం చేయము, మాకు పట్టింపు లేదు అనుకున్నవారు ఇంటిని పూజగదిని శుభ్రం చేయండి. సహజంగా అమావాస్య అలాగే మంగళవారము, శుక్రవారం వేళ ఇంటిని పూజగదిని శుభ్రం చేయరండి. మీ ఇంట్లో పద్ధతిని బట్టి మీరు కనుక అమావాస్య నాడు శుభ్రం చేసినట్లయితే శుభ్రం చేయవచ్చు. ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది. కాబట్టి చాలా విశేషము. ఈ రోజున ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చేయాలి. నరుడు కళ్ళకి నాపరాయి కూడా బద్దలైపోతుందండి. కాబట్టి మనం ఎదుగుతున్నాము, ఏదైనా వస్తువులు కొనుక్కుంటున్నాము, వ్యాపారంలో కలిసి వస్తుంది, వారు బాగా జీవిస్తున్నారు అంటే చాలండి, ఏడుపులు ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే ఎదురింటి వారి ఏడుపులు, పక్కింటి వారి ఏడుపులు, అలాగే కుటుంబంలో చుట్టాలు, రిలేషన్షిప్స్లో అందరూ కూడా ఎదుగుతున్నారంటే చాలండి, వారి కళ్ళన్నీ కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి అప్పుడు మీ జీవితంలో ఎదగలేరనమాట. కాబట్టి నరదిష్టి తప్పనిసరిగా తగులుతుంది. అందుకు గాను ఇంట్లో కూడా కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఇల్లు మాప్ పెట్టేటప్పుడు తప్పనిసరిగా నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి ఇల్లంతా కూడా మాప్ పెట్టాలండి. అదేనండి కల్లుప్పు వేసి ఇల్లంతా కూడా మాప్ పెట్టాలి. అలాగే ఇంటిని పూజాకిని శుభ్రం చేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేయాలి. అలాగే ప్రతిరోజు కూడా రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, వట్టివేర్లు, జవ్వాది పౌడర్, ఒక పువ్వును వేసి ఇంటి ప్రధాన కొమ్మి సింహద్వారం దగ్గర మీరు లెఫ్ట్ సైడ్లో పెట్టాలండి. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎడమ చేతిలో కనిపించేలాగా, ఇంటి బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీకు చక్కగా రైట్ సైడ్లో కనిపించే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలండి. మీరు ఇండివిజువల్ హౌస్ అయినా ఫ్లాట్స్లో ఉన్నా కూడా ఈ విధంగానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం మంచిది. ప్రతి గురువారం వేళ తీసి శుభ్రం చేసుకోండి, వారానికి ఒక్కసారి. అలాగే గడపను కూడా పండుగ పర్వదినంలో అయినా సరే ఒకసారి ఈ విధంగా పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి పాదాలను వేసి దీపం వెలిగించి అమ్మవారి ఇంట్లో వచ్చే విధంగా అమ్మవారి పాదాలను వేసి ఉంచాలండి. ఇలా చేయటం వలన ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది, స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటుంది. అలక్ష్మి ఉండదు. లక్ష్మి నివసించే దగ్గర అలక్ష్మి ఉండదు. అలక్ష్మి అంటే దరిద్ర దేవత. అలక్ష్మి ఉన్న దగ్గర డబ్బు నిలబడదండి. అలాగే ఇంట్లో కూడా గొడవలు పడుతూ ఉంటారు, వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే చికాకులు, గొడవలు అన్నీ కూడా మొదలైపోతూ ఉంటాయి. మరి మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఎలా తెలుసుకోవాలండి అని చాలామంది అడుగుతున్నారు. ఒక గాజు గ్లాసులో నిమ్మకాయ వేసేసి నిండుగా నీళ్లు పోయండి, కొద్దిగా రాక్ సాల్ట్ వేయండి. బెడ్రూమ్లో ఒక కార్నర్లో అయినా లేదా హాల్లో ఒక కార్నర్లోనైనా రాత్రిపూట పెట్టండి. ఉదయం వేళ చూడండి, నిమ్మకాయ కూడా చాలా బాగా ఉబ్బి ఉంటుందన్నమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ నీళ్ళని, ఆ నిమ్మకాయని మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. అలా అని చెప్పి పక్కింటి వారి ఇంటి చెట్టు మొదల్లో లేదా వారింటి ముందు అయితే అస్సలు వేయొద్దండి. ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే మంచిదండి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. అలాగే ఇవే కాకుండా ఆదివారం అమావాస్య నాడు చేయవలసిన మరికొన్ని పరిహారాలన్నిటితో మీకు మరొక వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎప్పుడైనా సరే పూజాగదిని శుభ్రం చేసేటప్పుడు తలంటి స్నానం చేసి అప్పుడే పూజాగదిని శుభ్రం చేయవలసి ఉంటుంది. అయితే పూజాగదిని శుభ్రం చేసేటప్పుడు ఉదయం వేళ శుభ్రం చేయండి, అంతేగాని నిట్ట మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో పూజాగదిని శుభ్రం చేయవద్దు. ఒకవేళ ఉద్యోగరీత్యా మీకు కనుక పూజాగదిని ఉదయం వేళ శుభ్రం చేయడం కుదరనప్పుడు మీరు ఉదయం వేళ ఒక పటం తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత రోజు మొత్తం ఎప్పుడైనా సరే శుభ్రం చేసి పూజాగదిని సర్దుకోండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరి కొంతమంది షేర్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ కూడా మరి ఎంతోమంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.